సార్లు ప్రభువుని అంగీకరించినా కూడా, ప్రభు దగ్గరకు వచ్చాము అని చెప్పుకుంటూ కూడా, లేదా యేసు ప్రభువుని అంగీకరించినా కూడా కొన్ని రకాల బంధకాలను మనల్ని బంధించేస్తుంది. కోపం కావచ్చు. కొన్నిసార్లు ప్రభువుని అంగీకరించి నువ్వు 10 సంవత్సరాలు అయింది కానీ ఇంకా నువ్వు కోపాన్ని విడిచిపెట్టలే. ఆ కోపంతో నువ్వు హాని చేసుకుంటున్నావు, కుటుంబాన్ని హాని చేస్తున్నావు. అసూయ ఇంకా మానలా. నువ్వు అసూయ పడ్డం నీకు అలవాటైపోయింది. ఎవరైనా నీ కళ్ళ ముందు కొంచెం మంచిగా తిరుగుతుంటే ఓర్వలేకపోతున్నావు. ఎవరి పిల్లలైనా కొంచెం డెవలప్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నావు. ఏదో విధంగా నిందలేసేయాలని, వారి యవ్వన జీవితాల మీద మచ్చలేసేయాలని, మరకలేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కారణం అసూయ. ఈ రోజున అసూయ బాగా చలామణిలో ఉంది. మంచిగా ఉన్న వాళ్ళని చూసి ఓరలేకపోతున్నారు. మీ ఆయన ఎలాంటిదో తెలుసా, నీ భార్య ఎలాంటిదో తెలుసా అని ఏదో విధంగా వారి మధ్య గొడవలు పెట్టాలనే ఆ భయంకర పరిస్థితుల్లో ఎంతో మంది భార్యాభర్తలు ఏడుస్తున్నారు. నా భార్య అంటే నాకు ఇష్టం అండి, నా భర్త అంటే నాకు ఇష్టం అండి, కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదండి. వెస్లీ గారు, నీ స్వార్థంతో ఇతరుల జీవితాలను ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. బందికానంలో ఉన్నావా? అసూయ, స్వార్థము, సంకుచిత స్వభావం, నేను ఒక్కడే బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, దానికోసం ఎవడెలా పోయినా పర్వాలేదన్న ఆలోచన ఇలా ఉందా? యూ నీడ్ టు బి డెలివర్డ్. నువ్వు విడుదల పొందాలి ఈ రోజు. ఆ చెర చాలా భయంకరమైంది. వాట్ కైండ్ ఆఫ్ బాండేజ్ దట్ యు ఆర్ ఇంటు? వాట్ కైండ్ ఆఫ్ క్యాప్టివిటీ దట్ ఈస్ హోల్డింగ్ యు టుడే? క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ టు డెలివర్ యు. చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి లోకానికి వచ్చానన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.